హాయ్ పిల్లలు, మనం ఈరోజు అమ్మఒడి అనే పాఠ్యాంశంలో భాగంగా భాషాంశాలను చూస్తున్నాం కదా. అయితే ఆ అనేటువంటి కాలంలో పేజ్ నెంబర్ 6లో ఆ అనేటువంటి కాలంలో 5వది చూద్దాం నాన్న. చూడండి, క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి. అసలు సరైన పదము అంటే ఏంటి? అసలు పదం అంటే ఏంటి, సరైన పదం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనకి అసలు పదం అంటే కొన్ని అక్షరాల కలయికని మనం పదము అంటాము కదా. ఇప్పుడు చూడండి, కళ అనేటువంటి పదం ఉన్నదనుకోండి, ఇదొక అక్షరం ఇదొక అక్షరం, ఈ రెండింటిని కలిపి మనం ఒక పదంగా తయారు చేసాం కదా. మరి ఇక్కడ చూడండి, దీన్ని తిప్పి రాస్తాను నేను. లక. లక అనేది ఒక పదమా అంటే ఏదైనా ఒక అర్థాన్ని ఇచ్చిందా? లేదు కదా. ఇటువంటి అర్థం లేనటువంటివి, అర్ధరహితంగా ఉన్న వాటిని ధ్వనులుగానే పరిగణిస్తామమ్మా, దాన్ని పదం అని చెప్పము. ఇవి కూడా అక్షరాలతోటే కలుస్తుంది. లా అనేది ఒక అక్షరం అయితే కా అనేది ఒక అక్షరం, కానీ సరైన క్రమంలో లేకపోవడం వల్ల దానిని ధ్వని కిందనే మనం పరిగణిస్తాం తప్పితే పదం కింద మనం చూడకూడదు దాన్ని. ఇది కళ అనేది ఒక అర్థమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని మనం పదము అంటాము. ఇక్కడ ఇచ్చిన అక్షరాలను కూడా మనం అలా సరైన రీతిలో క్రమపరిచి సరైన పదంగా అమర్చాలి. మరి ఇక్కడ చూద్దాం, మనకి 3 అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అమ్మా, మనకు ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది. ర ఆ క. ఇక్కడ దీన్ని సరిచేసి అరక అనేటువంటిది మనకు ఉదాహరణ కింద ఇచ్చారు. మరి అయితే ఫస్ట్ ఇది చూద్దాము. ఇప్పుడు ల బ త, ఇది ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు, దాంట్లో అర్థవంతమైన పదం ఏది ఉందనేది ఇప్పుడు చూద్దాం. సరేనా? చూడండి, బా అనేది నేను ముందుగా తీసుకున్నాను. బ త ల, బతల. బతల అయితే దేనికి సరైన అర్థం ఉన్నదనేది మనం తర్వాత చూద్దాం, ముందు రాసి. సరేనా? చూడండి, త భ ల, తబల. ఇప్పుడు ఈ తాని ముందుకు తీసుకొచ్చి రాస్తాను. త ల బ, తలబ. త, చూడండి, బ ల త, బలత. లేదు. సరే, ఈ విధంగా చూద్దాం. ఇప్పుడు దీంట్లో అర్థవంతమైన పదం ఏంది? బతల అనేది అర్థవంతమైన పదమా? కాదు. దీన్ని ధ్వని కిందే పరిగణిస్తాం తప్పితే మనం సరైన పదం కింద తీసుకోవడానికి లేదు. ఇక్కడ చూడండి, తబల. తబల అనేది ఒక వాయిద్య పరికరం అమ్మా, దీనికంటూ సరైన అర్థం ఉంది కాబట్టి దీన్ని మనం పదం కింద తీసుకోవచ్చు. సరేనా? తలబ, తలబ, దీని కూడా సరైన అర్థం లేదు, అంటే దీన్ని ధ్వని కిందే పరిగణిస్తాం. అక్షరాల కలయికే గాని దీన్ని మనం పదం కింద తీసుకోలేం, ఎందుకంటే సరైన అర్థం లేదు కాబట్టి. సరేనా? బలత. బలత అన్నది కూడా, ఈ 3 కూడా సరైనవి కాదు. ఈ తబల అనేది మాత్రమే సరైన పదం, అది ఒక వాయిద్యం పేరు కాబట్టి మనం దీన్ని సరైన పదంగా తీసుకుంటాం. సరేనా? చూడండి అమ్మా, రెండవది చూద్దాం. ఇప్పుడు డ వా ప. వా డ ప, ప వా డ, ప డ వా. తర్వాత వా ప డ. ఇన్ని రకాలుగా రాసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో సరైనటువంటి అర్థం ఉన్న పదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వడప. వడప అనేది అసలు అర్థవంతమైన పదమే కాదు. పవడ. పవడ అన్నది కూడా మనకి ఎక్కడ అసలు మనం వినేలేము కదా. చూడండి, ఇక్కడ పడవ. పడవ అంటే మీకు అందరికీ తెలుసు కదా, నీటిపై ప్రయాణించడానికి చిన్న వాహనం అని మనం చెప్పవచ్చు. వపడ. వపడ అన్నది కూడా మనకి సరైన అర్థాన్ని ఇవ్వట్లేదు. ఇక్కడ సరైన అర్థం ఇచ్చే పదం ఏంటి? పడవ. ఈ పదాన్ని మనం ఇక్కడ రాసుకుందాం. సరేనా? ఇప్పుడు 3వ పదాన్ని చూద్దాం. జ నవ. నా జ వ, జ వ న, నవజ. వ న జ. ఇక్కడ ఒక 4 పదాలు రాసాం కదా నాన్న. ఇప్పుడు చూడండి, దీంట్లో సరైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదం ఏమైనా ఉందా అని. నజవ. నజవ అంటే ఏంటి? ఏం లేదు. జనవ. జనవ అనే దానికి కూడా ఎటువంటి అర్థాన్ని ఇవ్వట్లేదు. నవజ. నవజ కూడా సరైనటువంటి అర్థాన్ని ఇవ్వట్లేదు. వనజ. వనజ అంటే ఏంటి? అడవిలో పుట్టిన, అంటే అడవిలో పుట్టినది అనేటువంటి అర్థాన్ని మనకి ఇస్తుంది వనజ. చూడండి అమ్మా, రం గణ. రం గణ అనే పదానికి చూడండి, గ న రం, నా గ రం, గ న గ ర, గరం నా. చూడండి, నగరం. నగరం అంటే ఏంటి? పట్టణము అనేటువంటి అర్థం ఇస్తుంది కదా. గణరం అన్న మీనింగ్ లేదు ఇక్కడ. గం రన అనే దానికి కూడా మనకి ఎటువంటి అర్థాన్ని ఇవ్వడం లేదు. మరి ఏంటి సరైన అర్థం ఇచ్చింది? నా గ రం. తర్వాత 5వది చూడండి అమ్మా.
గ త రం, త గ రం. ఇక్కడ గతరం అంటే ఏమీ అర్థాన్ని ఇవ్వడం లేదమ్మా ఇక్కడ. అదే తగరం, తగరం అంటే ఒక లోహానికి సంబంధించింది ఇది. దీనికంటూ ఒక మీనింగ్ ఉంది. సరేనా? తగరం అనేది మనకి సరైన అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ, తగరం. ఇప్పుడు 6వది చూద్దాం. చూడండి, ఆ దం నం, ఆ నం దం, ఆనందం. నం దం ఆ, దం నం ఆ. ఏదైనా మీకు చూడండి, ఆనందం అంటే మనకి సంతోషం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కదా. నం దం ఆ అనేది ఒక ధ్వని కింద మాత్రమే మనం పరిగణిస్తాం తప్ప దాన్ని ఒక అర్థవంతమైన పదంగా మనం తీసుకోలేము. సరేనా? ఆనందం అనేది ఇక్కడ సరైనటువంటి పదం. చూడండి, త సం కం, ఏదైనా అర్థం ఇస్తుందా? లేదు. చూడండి, సం త కం. సంతకం అంటే ఏంటి? మనం రాసే పేరుని, మన పేరుని రాస్తాం కదా, దాన్ని మనం సంతకము అంటాం. సరేనా? ఇక్కడ మనకి సరైన అర్థం ఇచ్చేదేంటి? సంతకం. ఇక 8వది చూడండి, రం కం డ, డం కం రా, కం డ రం. మరి ఇక్కడ రం కం డ అంటే మనకి ఎటువంటి అర్థాన్ని ఇవ్వట్లేదు. డమ్ కం రా అన్నా కూడా మనకి ఎటువంటి అర్థాన్ని ఇవ్వట్లేదు. కండరం, కండరం అంటే మన శరీరంలో కదలికలకు ఉపయోగపడేటువంటి ఒక కణజాలాన్ని మనం కండరము అని అంటాం. అది సరైన అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం ఏంటి? కండరం. చూడండి, డ పం మం, మళ్ళీ మా మండపం. మండపం అంటే ఒక వేదిక, వేదికను గురించి చెప్పేటప్పుడు మనం మండపం అని చెప్పేసి చెప్తాం. ఇది సరైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇది డం పం మం అనే దానికి ఎటువంటి అర్థము లేదు. ఇప్పుడు చూసారా? మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. లబత అనే దాన్ని మనం తబలా కింద రాసాం. సరేనా? డవప పడవ, జనవ వనజ, రంగన నగరం, తగరం. సరేనా? తగరం. ఆనందం, సంతకం, కండరం, మండపం. సరేనా? తబలా అంటే ఒక వాయిద్యం, పడవ అంటే ఒక నీటిలో మనం ప్రయాణించడానికి చిన్న వాహనం అని చెప్పవచ్చు. వనజ అంటే ఒక పేరు కింద కూడా మనం చెప్పవచ్చమ్మా. నగరం అంటే పట్టణము, తగరం అంటే ఒక లోహం, ఆనందం అంటే సంతోషం, సంతకం అంటే మన పేరుని రాసేదాన్ని సంతకం అంటాం, కండరము అంటే మన శరీరంలో కదలికలకు ఏర్పడేటువంటి ఒక కణజాలం అని చెప్పవచ్చు, మండపం అంటే ఒక వేదిక. సరేనా? అర్థమైందా?